బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంత్రి శంకర్పై టీడీపీ నేత పార్థసారథి ఫైర్. కాలువ వెడల్పు చేయించాలని డిమాండ్. కేశినేని నాని పార్టీ మారుతున్నారని ప్రచారం. రతన్ టాటా ఫోటో పెట్టడంతో అనుమానం. భార్య అత్తమామలపై కత్తితో అల్లుడి దాడి. భార్య అత్తమామల పరిస్థితి విషమం. స్నానానికి వెళ్లి గల్లంతైన విద్యార్థి. గొల్లకండ్రిగా ఏటి కాలువలో మృతదేహం. అనంతపురం జిల్లా హిందూపురంలో పార్లమెంటరీ అధ్యక్షులు బీకే పార్థసారథి మంత్రి శంకర్ నారాయణపై ఫైర్ అయ్యారు. రాయలసీమలో రైతులకు మిగులు జలాలపై సదస్సు నిర్వహిస్తుంటే వాటిని తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ వెడల్పు చేయించి ప్రజల రుణం తీర్చుకోమని సూచించారు. 2004లో వైఎస్ఆర్ ప్రాంతీయవాదంతో ప్రజలను రెచ్చగొడితే 2021లో ఆయన కుమారుడు జగన్ ప్రాంతీయవాదంతోనే రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే మనస్తత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఉండేది. 2004 ఎలక్షన్ బిఫోర్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా రెచ్చగొట్టడం జరిగింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మొన్న 2014 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసినట్లయితే ఆ రోజు రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను తీసుకొని వస్తే త్వరితగతిన నీళ్ళు ఇవ్వచ్చు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకొని వస్తే శ్రీశైలం బ్యాక్ వాటర్ని రాయలసీమ ప్రాంతానికి వాడుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానాన్ని పెడితే ఆ రోజు పట్టిసీమని వ్యతిరేకించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆనాడు ఈస్ట్ వెస్ట్ ఆ ప్రాంతాలందరితో కూడా ఈ నీళ్ళన్నీ అక్కడ తీసుకోబోతున్నారు, మీ ప్రాంతానికి నష్టం జరుగుతుందని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేము రెచ్చగొట్టే మనస్తత్వం కాదు మాది. ఏమంటే ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు 4 జిల్లాల్లో కూడా ఈ మీటింగులు పెడుతున్నాం. ముఖ్యంగా మీ శంకరనారాయణ, నీకు అవగాహన ఆలోచన లేదు. ముఖ్యంగా హంద్రీ నీవా ఆ రోజు రాజశేఖర రెడ్డి క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోతే ఆగ మేఘాల మీద 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4,000 కోట్ల రూపాయలు పెట్టి వైద్య కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా డ్యాములన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. నీకు అవగాహన ఆలోచన లేదు. ఆ రోజు మేము 4,000 కోట్లు మేము వెచ్చించలేదా? అదేవిధంగా ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపాదికన కెనాలన్నీ కూడా తవ్వినది నీకు తెలీదా? అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్, పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్ 2% మాత్రమే ఆ రోజు పనులైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాతనే 98% గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేశాం. అదేవిధంగా మడకశిర ప్రాంతం వరకు అయితేనేమి, అదేవిధంగా కదిరి ప్రాంతం వరకు కూడా, ముఖ్యంగా కుప్పం వరకు కూడా కెనాలన్నీ కూడా పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మాది. ప్రాంతీయ తత్వాలు కాదు. మాకు ఈ రోజు నష్టం జరుగుతూ ఉందా శంకరనారాయణ? నువ్వు కళ్ళ మూసుకొని నిద్రపోతున్నావు. మేము వెడల్పుకి డబ్బులు ఇచ్చాం, కాలు వెయిటింగ్ చేస్తే 10,000 విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారంటూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. అది నిజం కాదని, అంతా అబద్ధమని కేశినేని సన్నిహితులు, పార్టీ నేతలు అంటున్నారు. ఎంపీ కార్యాలయంలో చంద్రబాబు ఫోటో స్థానంలో రతన్ టాటా చిత్రపటం పెట్టడంపై పార్టీ మారుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కృష్ణా జిల్లా మైలవరం మండలం ఎదురువిడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య, అత్త, మామ, మరదలపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. భార్య, అత్తమామల పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వారిని హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగింటప్పుడు వచ్చి నరిగేశాడు. మరణాలు కొడుకున్నావు, ఇంట్లో పడుకోలేదు, బయట పడుకుంటే ఇంట్లో మా నాన్న వేసేసాడు. ఫస్ట్ మా ఏమండి అని బయట పడుకున్నాడు మా డాడీ. మా డాడీ వేసినాక మా అమ్మని వేసేసాడు. మా యొక్క మేరకు వచ్చిందన్నమాట. మా మేరకు మా యొక్క వచ్చేసిందంట. ఎవరు ఎవరైనా కత్తులు ఆపుకుని నేను కాళ్ళు పట్టింది మా ఇద్దరికి ఆగినే వెళ్ళా. డబ్బులు లైట్ వేసి నేను లాగుతుంటే నన్ను వేసేసాడు. మా ఇద్దరికి ఆగకుండా మా సుబ్బాకు మా ఎంతని వేసేసాడు. మా ధనలక్ష్మిని రైలింది. మా నాన్న అంటే నాన్న లేడు. తర్వాత చూస్తే చేతులు నిండా రక్తమే. అప్పుడు ఎడితే ఇంటి పక్కల వాళ్ళు వచ్చి ఎన్నింటి జరిగిందమ్మా? ఏంటండి ఇది ఎన్ని గంటలు జరిగింది సుమారు? మా నెక్కు తెలుసు మమ్మల్ని నగరి రూరల్ మండలం బుగ్గ ఆనకట్ట వద్ద స్నానానికి వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం బయటపడింది. నిండ్ర మండలం నెట్టెరి క్రాస్ గొల్లకండ్రిగా ఏటి కాలువలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిఐ మద్దయ్యాచారి, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి ఆ మృతదేహం గల్లంతైన విద్యార్థిగా గుర్తించారు. కృష్ణా జిల్లా నూజివీడు దసరా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పశువుల సంతగా మారింది. నూజివీడు పురపాలక సంఘం సూచనలతో చిన్నారుల వినోదానికి మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 3 రోజుల అనుమతితో నెలకొల్పిన ఎగ్జిబిషన్ తీరును చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైంట్ వీల్, కొలంబస్, ట్రైన్ వంటి యంత్రాలు పెట్టి అధిక రేట్లతో టికెట్లు విక్రయించారని, నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అధిక ధరల తినుబండారాలు అమ్మారని ఆరోపించారు. పండుగ సీజన్లో వస్తున్న జనాల వాహనాలకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు పార్కింగ్ చూపకపోవడంతో ప్రధాన రహదారిపైనే నిలుపుతున్నారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. పోలీస్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి వెండి రథోత్సవం ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలో అశ్లీల నృత్యాలు చేసినా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు. కరోనా నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కవిటం గ్రామంలో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్కు కొద్ది దూరంలోనే అశ్లీల నృత్యాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఒంగోలులో భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె ప్రతిఘటించడంతో గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామం ఆదివారం రాత్రి అట్టుడికింది. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న మహిళ గ్రామంలోని తన్నీరు ఓబిశెట్టిని కలిసింది. ఓబిశెట్టి తలుపులు వేసి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో విజయమ్మ ప్రతిఘటించింది. పెద్దగా అరవడంతో కత్తితో గొంతు కోసి ఒళ్లంతా పొడిచి ఆమెను హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓబిశెట్టిని స్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు ఒక్కసారిగా ఓబిశెట్టిపై దాడి చేసి చంపారు. మేము తీసుకుంటే లేడీ కదా, ప్రైవసీ చూడాలా.
పోయింది. ఆ? లేదంటే ఆమె లేకపోయినప్పుడు తలవాడు ఉంటుందా? అంటే చూసినా అని చెప్పాలి. లోపలికి వచ్చి చీర కప్పిందంట సార్. ఆమెకు వచ్చి చీర కప్పింది. ఆమె చేతిలో కూడా కత్తి పెట్టాడు సార్. గ్రామంలో ఈరోజు సాయంత్రం 2 మర్డర్లు జరగడం జరిగింది. ఈ విషయాన్ని పరిశీలించిన పిదప ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ మల్లికా గార్గే గారి ఉత్తర్వుల మేరకు శంకరాయకొండ సిఐ, నేను మరియు డ్యూటీ డిఎస్పీ అందరం కలిసి విచారిస్తే ఆ చనిపోయినటువంటి వ్యక్తుల ఇద్దరి పేరు వంకాయలపాటి విజయలక్ష్మి, రెండో వ్యక్తి పేరు వచ్చి తన్నీరు ఓబిశెట్టి. ఈ వంకాయలపాటి విజయలక్ష్మికి మోకాలు నొప్పైనందువల్ల నాటు వైద్యం కోసం ప్రైవేటు వైద్యుడైనటువంటి ఈ తన్నీరు ఓబిశెట్టి దగ్గర వేయగలిగి దుర్బుద్ధితో ఆమెను అత్యాచారం చేయాలనే కోరిక మేరకు అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేయగా ఆమె దాన్ని తిరస్కరించిన దరిమిల కోడి కత్తీసి ఆమెను పొడిచి చంపడం అయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పబ్లిక్ తన్నీరు ఓబిశెట్టిపై అటాక్ చేసి అతన్ని కూడా కొట్టి చంపడం అయింది. దీని మీద 2 కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. 2 కేసులు దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో పరిశోధన జరిగిన విషయాలు మొత్తం మళ్ళా తదుపరి మీకు తెలియపరుచుకుంటామని తెలియపరుచుకుంటాం. కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయ మార్పులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. జగన్ కంచుకోటగా భావిస్తున్న కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను దక్కించుకోవాలనే లక్ష్యంతో గెలుపు గుర్రాల కోసం పార్టీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. యువతకు పెద్దపీట వేయాలని తహతహలాడుతున్న విపక్ష పార్టీ ఆ దిశగా అన్వేషణ సాగిస్తోంది. కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే నియోజకవర్గంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. కడప జిల్లాలోని బాకరాపేట సిద్ధవటం ప్రధాన రహదారిలో పురాతన వంక దగ్గర రోడ్డుకు ఇరువైపులా సేఫ్టీ గ్రిల్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మద్యం సేవించిన వారు అక్కడికి వచ్చాక కింద పడిపోతున్నారు. అందువల్ల అక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పెట్టుకోలేదు. గతంలో నేను సభ్యుడిగా నేను కానీ నా కొడుకు కానీ పోటీ చేస్తామన్న తర్వాత జిల్లా తెలుగుదేశం ప్రభుత్వ
నాయకుల పిలుపు మేరకు గౌరవనీయ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత నా కుమారుడు భూపేశ్ రెడ్డిని జమ్మూడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తామని చెప్పినప్పుడు నేను మా జమ్మూడు ప్రజలను, కార్యకర్తలను, స్నేహితులను, గతంలో తెలుగుదేశం అండగా ఉన్న కార్యకర్తలందరినీ పర్మిషన్ తీసుకొని వస్తామని చెప్పి ఇక్కడ నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ పెడదామంటే కరోనా సందర్భంగా పర్మిషన్ రావనే ఉద్దేశంతో అందరినీ ఫోన్ల ద్వారా కానీ పర్సనల్గా కానీ ఈ గత కొన్ని రోజులుగా నేను, నా కుమారుడు వేలాది మంది వచ్చి నా కుమారుడిని కానీ నన్ను కానీ కలవడం, ఫోన్ల ద్వారా కానీ మేము ఫోన్ చేయడం కానీ కార్యక్రమాల్లో భాగంగా అందరూ ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం మంచిది, ఖచ్చితంగా భూపేశ్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా చాలామందిని కలవాల్సి ఉన్నా ఈ నెల 20వ తారీఖు అంటే బుధవారం రోజు 3 గంటలకు అధిష్టానం కడప జిల్లా రాయచోటిలో నూతన భవనంలో ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ శాఖ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ శాఖ ఏజీఎం సూర్యనారాయణ మాట్లాడుతూ ఖాతాదారులకు అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సెంటర్ డివైడర్స్ కూడా మంచి మొక్కలు నాటి సెంటర్ లైటింగ్ చేసే విధంగా అది కూడా 6 కోట్లతో అది కూడా శాంక్షన్ సార్. ఈ రైట్ డెవలప్మెంట్ గురించి 3 ఇయర్స్ తర్వాత అన్ని కంప్లీట్ అయిపోతాయి. సార్ గారు కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కెనరా బ్యాంక్ మంచి అయిన తర్వాత రాయచోటి బిజినెస్ 340 కోట్లు అయింది. మెయిన్ మాకు ఇందులో కెనరా బ్యాంక్ లో చేసేది మెయిన్ రాయచోటి బ్రాంచ్ లో అగ్రికల్చర్ లోన్స్, ఎస్హెచ్జి గోల్డ్ లోన్స్. ఇప్పుడు ఈ రోజు మేము రాయచోటి గోల్డ్ ప్లాజా అని సపరేట్ గా గోల్డ్ లోన్స్ ప్లాజా ఓపెన్ చేసాము. ఇది 62 పైసలు చొప్పున గోల్డ్ లోన్స్ ఇస్తున్నాం. మేము అందరికి అరగంటలో వచ్చిన ప్రతి కస్టమర్ కి గోల్డ్ లోన్ అరగంటలో ఇచ్చి పంపిస్తున్నాము. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి 15 నిమిషాలకు వచ్చేట్టు చేస్తున్నాము. చేయాలని మా కోరిక, అది కూడా మేము త్వరలోనే చేస్తాము. తర్వాత కెనరా బ్యాంకు చాలా మేము ఇప్పుడు ముందు చాలా మొన్న క్వార్టర్లో కూడా గత 5 క్వార్టర్స్ నుండి కంటిన్యూస్ గా ప్రాఫిట్స్ లో ఉంది బ్యాంకు. ఈ సెప్టెంబర్ కూడా ప్రాఫిట్ లో వస్తుందని మేము ఆశిస్తున్నాము. రెండోది మేము కెనరా బ్యాంక్ డిజిటలైజేషన్ రేపు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనిషి బయటికి తిరగడం చాలా ఇబ్బంది అవుతోంది. బ్యాంక్ లో కూడా చాలా రష్ ఉంటుంది కనుక 24 గంటలు క్యాష్ తీసుకునేటట్టు ఏటీఎంల ద్వారా 24 గంటలు పే చేసేటట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయమని మేము కస్టమర్లు కూడా కోరుతున్నాము. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ మేము చాలా ఇంప్రూవ్ చేసాము. మీకు ఇంకో ప్రత్యేకంగా చెప్తున్నామంటే కడప డిస్ట్రిక్ట్ 100% డిజిటలైజేషన్ అయింది. అంటే ఎలాగా అంటే ఏదో ఒక వేతో డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి. అంటే ఆధార్ అనేబుల్డ్ పేమెంట్ ఏఈపీఎస్ లో అవనియండి, డెబిట్ కార్డ్ అవనియండి, ఏదైనా సరే మనకి 100% డిజిటలైజేషన్ కడప డిస్ట్రిక్ట్ అయింది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కెనరా బ్యాంక్. రచయిత విశ్వనాథ సత్యనారాయణ అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారని సాహితీ భారతి అధ్యక్షులు నరసింహవర్మ పేర్కొన్నారు.
సాహితీ భారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన విశ్వనాథ 45వ వర్ధంతి సభకు ఆయన అధ్యక్షత వహించారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మాల్యాద్రిరావు మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం నందమూరు గ్రామంలో జన్మించారన్నారు. దాదాపు 30 కావ్యాలు, 58 నవలలు, 6 శతకాలు, 15 నాటకాలు, 10 గేయ కావ్యాలు రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారంటూ ప్రశంసించారు. సభలో సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, యాసిన్ అహ్మద్, శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. పద్మశ్రీ పద్మవిభూషణ్ విశ్వనాథ సత్యనారాయణ గారి 45వ వర్ధంతి సభ సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మేము జరుపుకుంటున్నాం. విశ్వనాథ సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు. ఆస్థాన కవిగా వినుతికెక్కిన ఆయన రామాయణ కల్పవృక్షం ద్వారా జ్ఞానపీఠ అవార్డు పొందారు. విశ్వనాథ సత్యనారాయణ కోనలమ్మతో పాటు ఆవిడ కిన్నెర సాని పాటలు అద్భుతంగా రచించారు. అలాగే 1000 పడవలు నేటి రాజకీయ వ్యవస్థలోని దురాచారాలు, దురభిప్రాయాల గురించి ఆనాడే చక్కగా రచించిన విశ్వనాథ సత్యనారాయణ ఎన్నో కావ్యాలు, కవితలు, కథానికలు, నాటకాలు రచించి వినుతికెక్కారు. విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం కానీ, 1000 పడగలు కానీ ఎవరైనా చదవాల్సిందే. అలాంటి మహానుభావుడు కిందసాని గీతాలు అద్భుతంగా రచించి పేరుగాంచారు. వారికి సాహితీ భారతి ఆధ్వర్యంలో ఆయన 45వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ సాహితీ భారతి ఉపాధ్యక్షులు మాయాద్రిరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, వేదికను అలంకరించినటువంటి సభ్యులకు నమస్సుమాంజలు, సాహిత్య అభిమానులకు నమస్సుమాంజలు. ఈరోజు సత్యనారాయణ గారి 45వ వర్ధంతి సాహితీ భారతి ద్వారా రావు నరసింహారావు గారి అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సత్యనారాయణ గారు మొట్టమొదట తెలుగు కవులలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మొట్టమొదటి తెలుగు కవులలో లభించింది. ఆయన 1895 సంవత్సరంలో నందమూరులో కృష్ణా జిల్లా. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శంకర్పై టీడీపీ నేత పార్థసారథి ఫైర్, కాలువ వెడల్పు చేయించాలని డిమాండ్. కేసినేని నాని పార్టీ మారుతున్నారని ప్రచారం, రతన్ టాటా ఫోటో పెట్టడంతో అనుమానం. భార్య అత్తమామలపై కత్తితో అల్లుడి దాడి, భార్య అత్తమామల పరిస్థితి విషమం. స్నానానికి వెళ్లి గల్లంతైన విద్యార్థి, గొల్లకండ్రిగా ఏటి కాలువలో మృతదేహం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.